ఇదిలా ఉంటే రామూర్తి గారికి చిన్నప్పటి నుండి మెమొరీ లాస్ ప్రాబ్లం ఉండగా కుటుంబ సభ్యులు దాన్ని నెగ్లెక్ట్ చేయడంతో ఆ సమస్య మొక్క నుండి మానుగా ఎదిగింది. ఇక 1999లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయగా 3000 ఓట్ల తేడాతో రామూర్తి గారు ఓడిపోవడంతో అప్పటి నుండి రాజకీయాలకి దూరమై ఇంట్లోనే ఉంటూ వచ్చారు. ఇక అలా రామూర్తి గారి ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో హాస్పిటల్లో చెక్ చేపించగా తనకి మెమొరీ లాస్ ప్రాబ్లం ఉందని, అందులోనూ సీజేడి అనే వ్యాధి ఉందని, దానివల్ల మైండ్ ఏ విషయంలోనూ స్టేబుల్ గా ఉండలేదని, విపరీతమైన ఒత్తిడి వచ్చినప్పుడు ఎవరిని పట్టించుకోకుండా తమకి తోచినట్లు చేస్తారని, ఒక విధంగా చెప్పాలంటే చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతే జాగ్రత్తగా రామూర్తి గారిని చూసుకోవాలని, ఈ వ్యాధి ఎప్పటికీ క్యూర్ అవ్వదని, మెడిసిన్స్ ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఫైనల్ స్టేజ్ దాకా వెళ్లకుండా ఆపొచ్చని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు అప్పటి నుండి రామూర్తి గారిని జాగ్రత్తగా చూసుకోవడం మొదలెట్టారు. ఇక ఈ వ్యాధి కారణంగానే రామూర్తి గారు మీడియాలో తన అన్నయ్యకి విరుద్ధంగా మాట్లాడడం, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంటి పనులు చేయడంతో తనకి కాపలాలాగా ఒక మనిషిని పెట్టడం జరిగింది.